గుంటూరు జిల్లా పెదకాకాని శ్రీ భ్రమరాంబ అమ్మవారికి మంగళసూత్రం కానుకగా సమర్పించారు పొన్నూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళి. పెదకాకిని శ్రీ భ్రమరాంబ అమ్మవారి మంగళసూత్ర అపహరణ అపశృతి పరిహారణకై అంబటి మురళి ఆధ్వర్యంలో భక్తజనుల నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. పెదకాకాని వై జంక్షన్ శ్రీ వరలక్ష్మి దేవాలయం నుంచి నగర సంకీర్తన ప్రారంభమై శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవాలయం వరకు కొనసాగింది. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్ శ్యామలతో పాటు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారి మంగళసూత్రంతో మీరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఏం రాజకీయాలు చేయాలనుకున్నారు తెలుసా? 14వ తారీఖున పోయిన వెంటనే మీకు తెలుసు, ఇక్కడ ఉండేటువంటి స్థానిక అధికారుల్లో ఒకరైన ఎంపరాల బసవశంకర్ పూజారులందరినీ పిలిచి శాసనసభ్యులు వారు చెప్పారు, కూటమి ప్రభుత్వంలో కేసు రిజిస్టర్ చేయకూడదు, మనకు అపప్రద వస్తుంది, పూజారులందరూ 50,000 వేసుకుని తెనాల్లో మంగళసూత్రం చేయించుకుని గుట్టు చప్పుడు కాకుండా అమ్మవారి మెడలో వేయాలనుకున్నారు. ఇది అమ్మవారి మంగళసూత్రం పోతే దొంగతనానికి దొంగతనం కాక మరి ఏమిటని అడుగుతా ఉన్నా. అయ్యా ధూళిపాళ్ల నరేంద్ర గారు, నీ మెడలో అధికారాన్ని చూసి భయపడి అనేక మంది దండలేశారు. నా మీద అభిమానం చంపుకోలేక ఓడిపోయినా నా మెడలో దండలేశారు. కానీ ఏనాడు మన మెడలో చైన్ పోలేదే. అమ్మవారి దండతో పాటు మంగళసూత్రమే మాయమైపోయింది. అయ్యా అమ్మవారికి మంగళసూత్రం ప్రదానం చేసే సమర్పించే అవకాశాన్ని కల్పించిన ఈ దుర్మార్గుడికి నమస్కారాలు కూడా తెలియజేస్తూ